నానమ్మింట్లో వెన్నెల ముచ్చట్లు. నరేషన్. సెలవులంటే వెన్నెలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే తను నానమ్మ ఇంటికి వెళ్తుంది. ఆ పాత ఇంటి గడప దాటగానే వెన్నెల మనసు గెంతులు వేసింది. వెన్నెల, నానమ్మ నేను వచ్చేశాను. నరేషన్. అరుంధతి నానమ్మ తన చిన్ని మనవరాలిని చూడగానే ప్రేమతో ఎదురు వచ్చి హత్తుకుంది. నరేషన్. ఆ పాత ఇంట్లో వెన్నెలకు అన్ని వింతగా కొత్తగా అనిపించాయి. ముందుగా తను వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ వరుసగా ఉన్న పింగాణి జాడీలను చూసి ఆశ్చర్యపోయింది. వెన్నెల, అబ్బో, ఇన్ని జాడీలలో ఏమున్నాయి? ఇవన్నీ ఆవకాయలేనా? నరేషన్. మధ్యాహ్నం వేళ నానమ్మ ఒక గంప నిండా మల్లెపూలు తెచ్చింది. ఇద్దరూ అరుగు మీద కూర్చున్నారు. గ్రాండ్మా అరుంధతి, రా వెన్నెల, నీకు మల్లెపూల మాల కట్టడం నేర్పిస్తాను. నరేషన్. నానమ్మ చెప్తుంటే వెన్నెల ఎంతో శ్రద్ధగా పూలను దారానికి అల్లుతోంది. నరేషన్. భోజనం సమయమైంది. నానమ్మ నేల మీద అరిటాకు పరిచింది. వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి వడ్డిస్తుంటే ఆ వాసన ఇల్లంతా నిండిపోయింది. గ్రాండ్మా అరుంధతి, తొందరగా తిను వెన్నెల, నీకు ఇష్టమైన ఆవకాయ కూడా వేశాను. నరేషన్. భోజనమయ్యాక వెన్నెల అటక మీద ఉన్న ఒక పాత చెక్క పెట్టెను చూసింది. దాన్ని తెరిచి చూడగా అందులో నానమ్మ చిన్నప్పటి ఆట బొమ్మలు ఉన్నాయి. వెన్నెల, వావ్, నానమ్మ కూడా బొమ్మలతో ఆడుకునేదా? ఈ బొంగరం ఎంత బాగుందో. నరేషన్. బయట ఎండ ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ లోపల చాప మీద పడుకున్నారు. నానమ్మ మెల్లగా వెన్నెల తల నిమురుతూ కథలు చెప్పడం మొదలుపెట్టింది. గ్రాండ్మా అరుంధతి, అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన తాబేలు ఉండేది. నరేషన్. నానమ్మ గొంతు వింటూ వెన్నెల పరవశించిపోయింది. నరేషన్. సాయంత్రం చల్లబడగానే వెన్నెల ముగ్గుపిండి డబ్బా తీసుకుని వాకిట్లోకి వెళ్ళింది. నానమ్మ నేర్పించిన చిన్ని ముగ్గును వేయడానికి ప్రయత్నించింది. వెన్నెల, చూడు నానమ్మ, చుక్కలు సరిగ్గా కలిపానా? నరేషన్. చీకటి పడుతుండగా నానమ్మ వెన్నెలను తులసి కోట దగ్గరకు పిలిచింది. ఇద్దరూ కలిసి దీపం వెలిగించారు. గ్రాండ్మా అరుంధతి, వెన్నెల, మొక్కలకు నీళ్లు పోయడం అంటే ప్రాణకోటికి సాయం చేయడమే. నరేషన్. వెన్నెల భక్తితో తులసి మొక్కకు నీళ్లు పోసింది. నరేషన్. రాత్రి వెన్నెల్లో అందరూ బయట కూర్చున్నారు. నానమ్మ గిన్నెలో పెరుగు, అన్నం కలిపి ముద్దలు చేస్తోంది. గ్రాండ్మా అరుంధతి, ఇదిగో వెన్నెల, చందమామ ముద్ద తీసుకో. నరేషన్. ఆకాశంలో నిండు పున్నమి వెన్నెల కురుస్తుంటే నానమ్మ చేతి ముద్దలు అమృతంలా ఉన్నాయి. నరేషన్. అలసిపోయిన వెన్నెల మెల్లగా నిద్రలోకి జారుకుంది. నానమ్మ పక్కనే పడుకుని జోలపాట పాడుతోంది. గ్రాండ్మా అరుంధతి, జో అచ్యుతానంద జోజో ముకుంద. నరేషన్. నానమ్మ ఇల్లు అంటే వెన్నెలకు ఒక అందమైన కళ. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ తన మనసులో ఉండిపోతాయి.